వాక్యానుసారమైన జీవితాన్ని ఇచ్చి తండ్రి. దేవా, దేవా మేము ముందుకు సాగడానికి సహాయాన్ని దయచేయండి తండ్రి. లోతైన మర్మములు తెలుసుకొని తండ్రి. దేవా నాయన మరి ఎలాగా ప్రార్థన విజ్ఞాపనలు మరి సమర్పించాలో మేము తెలుసుకున్న సహాయం దయచేయమని ఒకడే ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామాన వందనాలు. ఆహ్, మొట్టమొదటిగా మరి కీర్తనలు 28వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందామండి. మరి సామ్స్ 28, 1 and 2 అందరం కలిసి చదువుకుందాం. నేను తెలుగులో చదువుతా. సామ్స్ 28, 1 and 2. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నానను, నా ఆశ్రయదుర్గమ్మ మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువ వారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. మరి ఈరోజు విజ్ఞాపన ప్రార్థన నిమిత్తం మనం కూడుకొని ఉన్నాం కదండి. సో ఆఫెన్ టైమ్స్ వి ప్రే టు గాడ్. దేవుడితో మన యొక్క ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తూ ఉంటాం అంటే వీ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, రైట్? సో that is a Christian life. A Christian life starts with a prayer, the fellowship with God. సో వాక్యము ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమో అలాగే దేవునితో సహవాసం కూడా అంతే ప్రాముఖ్యం. సో దేవుని సహవాసము ఆర్ ద ఫెలోషిప్ we do it through prayers, right? సో ప్రేయర్స్లో ఇంకొక రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క అవసరం గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వెన్ దెర్ ఆర్ నీడ్స్, మనకు ఏదో ఒక అవసరత ఉంది, మరి అవసరతలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క సప్లికేషన్స్ని వి టేక్ ఇట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, రైట్? సో దాని ఇంటెన్సిటీ కూడా వెన్ వీ హ్యావ్ ద రిక్వైర్మెంట్, దాన్ని ఎక్స్పడైట్ రిక్వైర్మెంట్ లేకపోతే స్పీడ్ పోస్ట్ రిక్వైర్మెంట్ లాంటిది ఏదైనా ఉంటే, సో వాట్ వీ డూ, వీ ఇంటెన్సిఫై అవర్ ప్రేయర్స్. ఎలాగా మరి ఆల్ నైట్ ప్రేయర్స్ అని, డే అండ్ నైట్ అని, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అలాగలాగా ఇంటెన్సిఫై చేసుకుంటా పోతా ఉంటాం. అంటే మనసులో ఉన్న వేదన బట్టి లేకపోతే నీకున్న భారాన్ని బట్టి దేవునితో ఇంకా ఎక్కువగా మొర ఆలకించమని నువ్వు అడుగుతూ ఉంటావు కదా. సో కార్పొరేట్గా కూడా మనం చేస్తున్నప్పుడు యాజ్ ఏ సంఘం మనమంతా కూర్చొని చేస్తున్నప్పుడు భారంగా కూడా మనం చేస్తాం కొన్ని విషయాల్లో, రైట్? సో ఈ బైబిల్లో మరి ప్రాముఖ్యంగా మరి ఈ వచనాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, మరి యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము మౌనముగా నుండక నా మనవి ఆలకించము. అంటే మన దావీదు కీర్తన ఇది. ఈ దావీదు కీర్తనలో యూ కెన్ సెన్స్ దెర్ ఈజ్ ఎ పాజ్ ఆర్ ఎ గ్యాప్, రైట్? నువ్వు మౌనముగా ఉండకు దేవా, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్లీజ్ లిసన్ టు మీ. ఇది ఒక ప్లీడ్ ఆర్ మన సో ఇది ఒక ప్లీడ్ కదా, లైక్ మౌనముగా ఉండకు, నాకు ఉత్తరం ఇవ్వు దేవా, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే మరి నేను కష్టాల్లో ఉన్నాను. అలాగా మరి దావీదు చేస్తా ఉన్నాడు అనమాట. నా ఆశ్రయదుర్గమా మౌనము ఉండగా నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. దిగువారి వలె అవుదును అంటే మరి సమాధిలో దిగిన తర్వాత ఏముంటది? ఏమీ ఉండదు అక్కడ. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డెడ్ పర్సన్. సో ఈయనకున్న అవసరతలు లేకపోతే ఏ దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్నాడు అని అంటే, ఎప్పుడు చూసినా దావీదుని మనము గమనించుకున్నప్పుడు దావీదు ఎంతసేపు తరంబడతా ఉంటాడు అనమాట.
ఎవరి చేత? ఫిలిస్తీయులు గాని, లేకపోతే ఆయనతో ఉన్నవారు గాని, లేకపోతే అబ్షలోం గాని, తన సొంత కొడుకులే గాని, మరి సౌలే గాని, ఏ విషయంలో చూసుకున్నా ప్రాణభయంతో ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. సో, అలాంటి సందర్భంలో ఒక్కసారి కూడా దేవుడి సహాయము రాలేదు అనంటే, ఆయన పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. అందుకనే ఈ కీర్తనలో మొట్టమొదటి వచనంలోనే ఆయన రాస్తున్నాడనమాట. ఏంటి అనంటే, "నేను సమాధిలోనికి దిగువారి వలె నుందును." అంటే ఐయామ్ ఎ డెడ్ పర్సన్. సో, హి హాస్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు సమాధిలో దిగువారి వలె అనంటే, ఆల్రెడీ హి హాస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ హి నోస్ అతను రుచి చూసాడు కాబట్టి మళ్ళీ తిరిగి రాస్తున్నాడనమాట. "నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన విని ఆలకింపుము." ఇట్ ఈస్ ఎ ప్లీ అగైన్. నేను నీ తట్టు తిరిగినప్పుడు దేవా మరి నా విజ్ఞాపన ఆలకించుము అని. సో, ఈ కాంటెస్ట్‌లో చూసుకుంటే మరి నాకు 3 ప్రాముఖ్యమైనవి అనిపించాయన్నమాట. ఒకటి ఫస్ట్ మొట్టమొదటిగా వి నీడ్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు ఈ కార్యం చేస్తాడు అన్నప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి రాగలుగుతావు కదా! సో, మొట్టమొదటిగా ఉండాల్సింది ఫెయిత్. రెండోది హౌ యూ ఆర్ ప్రిపేరింగ్ యువర్‌సెల్ఫ్ టు అప్రోచ్ ద గాడ్. రెండోదిగా ప్రిపరేషన్. వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రిపరేషన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఆర్డర్ టు గో అండ్ ప్రే. థర్డ్‌ది పర్సిస్టెంట్ ప్రేయర్స్. సమ్‌టైమ్స్ కొన్ని సందర్భాల్లో నీకు రావాల్సింది త్వరగా రానప్పుడు నువ్వు నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా మరి ఎక్కువగా దేవుణ్ణి పదే పదే ఎలాగ అడగాలో అది ఈ 3 అంశాలని టచ్ చేస్తా అండి. మరి దావీదు జీవితం చూసుంటున్నాం కదా! మరి ఆ దావీదు జీవితం ఎప్పుడూ తరంబడతానే ఉంటాడు. కాకపోతే అతనికి ఒక నమ్మకం ఉంది. దట్ ఈస్ ద ఫెయిత్. ఏంటి? ఎప్పుడు ఎవరి దగ్గరికి రావాలి అన్నది ఆయనకి తెలుసు. సో, నిజమైన దేవుడి దగ్గరే ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, మన 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 విశ్వాసి యొక్క జీవితంలో గూడా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసే ఉంటాడు కదా! ఇట్స్ నాట్ వన్. ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం ఏదైతే దేవుడు నీకు గొప్ప కార్యం చేసుంటాడో, అది ఒక కోయిన్సిడెన్స్ అని ఒక ఎథియిస్ట్ అయితే అనేయగలడు. లేకపోతే ఇంకో ఏదో సంథింగ్ బై లక్ అని కొంతమంది వర్ణిస్తా ఉంటారు. కాకపోతే మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి ఏ కార్యాలు చేస్తున్నాడో స్పష్టంగా మనకు చూపిస్తా ఉంటాడనమాట. నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీ మొరని ఆలకించి నీకు ఉత్తరం ఇస్తున్నాడు చూసావా? అదే గొప్ప సంగతి. ఓకే. సో, నువ్వు ఫేక్ గానే పెట్టావు, కానీ ఆ విషయం నేను పసగట్లేకపోయాను. దానికి చాలా దీన్ని బట్టి నాకు అర్థమైన సైన్స్ ఏంటంటే, ఒక మగోడు వాటి తెలివిగలుడైనా అయి ఉండొచ్చు, ఎవరో మ్యూట్ చేసుకోలేదు, కానీ ఒక అందమైన ఆడపిల్ల ముందు వాడి తెలివి పనిచేయదు. ఐఫోన్ ఎవరు మ్యూట్ చేయలేదండి. ఓకే. సో, మరి అన్ని పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఫెయిత్, సెకండ్ థింగ్ ఈస్ ప్రిపరేషన్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ పర్సిస్టెన్స్ వెన్ ద థింగ్స్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ యువర్ వే, రైట్? సో, బైబిల్లోనే ఈ 3 అంశాల గురించి చూసుకోవాలి అని అంటే మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, మరి ఫెమిలియర్ పోర్షన్ ఇది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మరి 18th నుంచి 37th దాకా చూసుకుంటే షునేమీరాల గురించి రాయబడి ఉందన్నమాట. అఫ్ కోర్స్ మరి ఇది ఎలీషా ప్రవక్త, మరి ఎలీషా ప్రవక్త కర్మేల్ నుంచి సమరయ ప్రాంతానికి అటు ఇటు తిరుగుతా ఉన్నప్పుడు మధ్యలో ఉన్నది ఏంటి? షునేము ప్రాంతం అనమాట. ఆ షునేమ్ ఆమె పేరు ఇవ్వబడలేదు కానీ షునేమీయురాలు అని రాయబడి ఉంది కదా! మరి ఆ షునేమీయురాలుది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమె యొక్క లైఫ్ స్టడీని
ఉన్న ఆ 10-20 వచనాలు మనం క్లియర్గా ఎగ్జామిన్ చేస్తే ఎన్నో గ్రేట్ క్వాలిటీస్ మరి ఆమెలో మనకి కనబడతా ఉంటాయి అన్నమాట. సో ఈ పోర్షన్ని ఎందుకు తీసుకున్నారంటే ఆమె యొక్క ఆల్రెడీ మనము గత 2-3 రోజులుగా మనం చూసుకున్నాము. ఏంటి అంటే హౌ షీఈ్ హాస్పిటబుల్. ఒక దైవజనుడు మరిని ఆయనకి ఆతిథ్యం ఇయ్యాలి. ఒక దైవజన్ని ఎలాగా మరి ఆమె యొక్క హాస్పిటాలిటీ మనం చూస్తా ఉంటాం అనమాట. అట్ ద సేమ్ టైం షీఈ్ ఎ వెరీ వెల్తీ లేడీ అని కూడా ఉంటది కదా. 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంటదన్నమాట. ఏంటి గనురాలైన ఒక స్త్రీ. మరి అంత వెల్తీ పర్సన్ అన్నీ ఉన్నా గానీ షీ హ్యాస్ ఎ డిసర్నింగ్ స్పిరిట్. ఏ సమయంలో ఏమి చేయాలి, ఎవరికి ఎలా చేయాలి అన్నది ఆవిడకి తెలుసు అనమాట. అట్ ద సేమ్ టైం షీఈ్ వెరీ లెస్ స్పోకెన్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఈవిడ గురించి నేను ఎక్కువగా అధ్యయనం చేయలేదు. కాబట్టి ఈ సందర్భంలో మరి నేను గమనించినప్పుడు చాలా మంచి క్వాలిటీస్ ఆవిడలో కనబడుతున్నాయి అనమాట. ఆవిడ యొక్క పెనిమిటి వృద్ధుడు, ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్. అట్ దట్ టైం మరి ఇదంతా తెలిసిందే మీకు, మళ్ళీ చెప్తున్నా. ఏంటి అంటే గెహాజీ అనే ఎలీషా దగ్గర గెహాజీ అనే సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు ఏం చేసా నేను పిలిచి వాళ్ళకి ఏమైనా కొరత ఉందా ఏంటి, ఈవిడింత చేసింది కదా, మనం ఏదైనా రిటర్న్ గా ఏదైనా ఇద్దామా అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు గెహాజీ గమనించింది ఏంటి అని అంటే వారికి సంతానం లేదు అని. సో సంతానాన్ని ఇద్దాము అని మరి ఆ ఎలీషా వాళ్ళని ఆశీర్వదిస్తాడు అనమాట. ఆమెను ఆశీర్వదించినప్పుడు 1 సంవత్సరానికి ఒక కుమారుడు పుడతాడు అనమాట. మరి మనము స్టడీ చేసుకోవాల్సింది 2 కింగ్ 4:18 నుంచి కదా. మరి ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దకు తన తండ్రి దగ్గరకు పోయి, మరి హీఈస్ నాట్ ఏ బిగ్ పర్సన్, అట్ ద సేమ్ టైం హీఈస్ నాట్ వెరీ యంగ్. అంటే నడవగలుగుతున్నాడని నేను అనుకుంటా. ఎందుకంటే సందర్భాల్లో ఎత్తుకొని పోయిన అని ఉంటది. అతను ఏంటి ఫస్ట్ నరేట్ చేస్తా అండి. ఏంటి అని అంటే ఆ సందర్భంలో ఏం జరుగుతుంది, ఒక బాబు మరి పెరిగాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి కోతకాలం, అది కోత పనివారు ఉన్నారు అందరితో సహా అక్కడ ఉన్నాడు అనమాట. సడన్ గా అతనికి ఏమవుతుంది అని అంటే హెడేక్ అన్నట్టు, హెడేక్ వచ్చి చాలా బాధపడతాడు అనమాట. వెంటనే పొద్దున బాగా ఉన్న ఆ అబ్బాయిని ఒక సేవకుడితో పంపించేస్తాడు ఇంటికి తండ్రి. ఇంటికి వచ్చిన తర్వాత మరి తల్లి ఒడిలోనే మరి కూర్చొని ఉన్నప్పుడు అలాగలాగా మధ్యాహ్నం చనిపోతాడు అనమాట ఆ అబ్బాయి. చనిపోయినప్పుడు జనరల్ గా ఒక విమెన్ ని ద వే అవర్ సొసైటీ పొట్రే ఈస్ లైక్ రోధించబడే స్త్రీ లాగా ఎక్కువ చూపిస్తా ఉంటారు కదా. బట్ ఈ సందర్భంలో చూసినప్పుడు మనకు అదంతా కనబడదు అనమాట. ఇక్కడ చూస్తే ఆమె ఏం చేస్తుంది అని అంటే సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉంటది. ఇక్కడ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏం చేస్తుంది అంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏదైతే ఎలీషా గురించి ఒక గది కట్టించారో ఆ పడక మీద పడుకోబెట్టి వెంటనే ఒక గాడిదని ఒక దాసుడిని లేకపోతే సేవకుడిని పంపించమని మరి తన యజమానితో కోరుకొని ఇక్కడ ప్రయాణమై వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ హర్ ప్రిపరేషన్ ఓవర్ హియర్. సో షీ హ్యాస్ ఎ ఫెయిత్. ఆమెకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఏంటి అని అంటే బాబు చనిపోయినా గాని లేపబడతాడు అన్న విశ్వాసము ఆమెకుంది. మొదటిది ఆ విశ్వాసము ఆమె నడిపిస్తుంది. రెండోదిగా చూసుకుంటే మరి ఆమె ప్రిపేర్ అయిందనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ లాడ్ ఆఫ్ క్రై అండ్ ఇమోషనల్లీ డిస్టర్బ్ అయిపోవడం కన్నా ఫస్ట్ ఆమె ఏం చేస్తుంది అని అంటే
ఒక ఒక గాడిద ఎందుకు అని అంటే ఆ రోజుల్లో మరి గుర్రాలు లేవన్నమాట. మీరు చూస్తే సౌలు విషయంలో కూడా చూస్తే గాడిదలను ఎతకడానికి పోయి ఉంటాడు. మరి గుర్రాలన్నవి సాగు చేసి వచ్చినాయి తర్వాత కాలాల్లో మరి గుర్రం వచ్చిందనమాట. సో గాడిద ఇట్ ఈస్ అ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ లో మరి ఒక గాడిదని పంపు, నేను తీసుకొని వెళ్తా అని అంటారు. సో అప్పుడు యజమానుడు అడుగుతాడు అనమాట, ఏంటి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఆ మరి జనరల్ గా అయితే దైవజనుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారంట? ఆ అది సబ్బాతు దినం రోజు కానీ, లేకపోతే ఆ ఫుల్ మూన్ డే అప్పుడు కానీ వెళ్తారంట. ఎందుకు అని మనం పరిశీలిస్తే ఆ టైంలో స్టడీ చేస్తారంట. దట్ ఈస్ వేర్ ది ద these people are going to preach or talk about the world. సో అది కాదు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడిగినప్పుడు మరి దాసునిచ్చి పంపించు, నేను త్వరగా వెళ్ళాలి అని వెళ్ళిపోతుంది అనమాట. సో ఎంత త్వరగా అంటే అంత త్వరగా, అన్లెస్ ఐ స్టాప్ యూ హ్యావ్ టు గో అని దాసుడికి చెప్పి కర్మేల్కి వెళ్తారు అనమాట. వెళ్ళినప్పుడు ఆ ప్రిపరేషన్స్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ కర్మేల్ పర్వతము మరి రీచ్ అవుతున్న టైంకే గెహాజీ మరి ఎలీషా చూస్తాడనమాట. చూసి గెహాజీని పంపిస్తాడనమాట. ఈ ఎలీషా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వి విల్ సీ దట్ సర్వెంట్ గెహాజీ ఈస్ గోయింగ్ అప్ ఫ్రంట్. ఆయన ముందుగా వెళ్ళి ఆయన ఎదుర్కొని యోగక్షేమాలు కనుక్కుంటా ఉంటాడు. సో ఇక్కడ కూడా యోగక్షేమాలు కనుక్కున్నప్పుడు ఆమె ఏమంటది అని అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్తా ఉంటది అనమాట. ఐ థింక్ సో ఈ పోర్షన్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుందండి. సో దేర్ ఆర్ సమ్ ఆబ్స్టికల్స్. ఈ ఈ విషయంలో గెహాజీని మనం చూసుకుంటే హీఈస్ లైక్ అన్ ఆబ్స్టికల్, రైట్? సో వీ డోంట్ నో వెదర్ ఇఫ్ హీ అతను కానీ ఆపేశాడు అని అంటే దైవజనుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఈ దైవజనుడు ఈ గెహాజీ ఏదైనా ఆబ్స్టికల్ అని అంటే డెఫినెట్ గా ఈయన ఒక ఆబ్స్టికల్. ఎందుకు అని అంటే మరి మనం చూసుకున్నాం కదా, మరి యూదా రాజు, మరి ఇజ్రాయేలీ రాజు, అలాగే ఏదోం రాజు, మరి ఈ ముగ్గురు రాజుల్ని ఆయన ముందు నిలబడ్డది కనబడుతుంది ఎలీషా ముందు. అలాగే సిరియా రాజు కానీ, లేకపోతే సిరియా సైన్యాధిపతి నైమాన్ కానీ, అంత పెద్ద పెద్ద వాళ్ళే మరి ఆయన దగ్గర వచ్చినట్టు కనబడతా ఉంటది. అంటే హీఈస్ ఆఫ్ a man with a value, and sudden ga he is not approachable, but still she was able to make it. ఎక్కడ గెహాజీ ఆపేస్తాడా అని ఆపకుండా షీ విల్ కీప్ ఆన్ గోయింగ్ అనమాట. ఇది చదివితే మీకు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆమె చేసింది ఏంటి అని అంటే పాదాలు పట్టుకుంది అనమాట. పాదాలు పట్టుకొని ఉండగానే వెంటనే గెహాజీ పట్టుకొని లాగేస్తా ఉంటాడు, లాగడానికి ట్రై చేస్తాడు అనమాట. వెంటనే ఎలీషా ఆపుతాడు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఏదన్నా ఒక పొలిటీషియన్ ఎక్కడన్నా వచ్చారనుకోండి, సడన్లీ ఒక మనిషి క్రౌడ్ లోంచి వెళ్ళి ఆయన్ని పట్టుకోవాలని, హక్ చేసుకోవాలని, సెకండ్ ఇవ్వాలని, సెల్ఫీ తీయాలని ఏదైనా ట్రై చేశారనుకో, వెంటనే వాళ్ళ బాడీ గార్డ్స్ ఏం చేస్తారు, లాగి పడేస్తారు కదా, థ్రెట్ ఉందా సంథింగ్ అని. సో సేమ్ థింగ్ ఐ కెన్ సెన్స్ దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. బట్ అక్కడ ఆమె యొక్క పరిస్థితిని చూసి వెంటనే మరి దైవజనుడు ఆయన గ్రహింపగలుగుతాడు. ఏంటి అని అంటే షీఈస్ ఇన్ డిస్ట్రెస్ అని ఉంటది. ఎన్నో వచనం అది 27th లో చూసుకుంటే, ఆమె బహు వ్యాకులంగా నున్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. సో మరి గెహాజీని ఆపేసి, కాకపోతే ఆమె ముఖం చూసినప్పుడు అంట చాలా దుఃఖ బాధతో ఉన్నట్టు కనబడతా ఉంటది ఆయనకి. కాకపోతే ఈ దైవజనుడే కదా,
మరి ఆయనకి ఆల్రెడీ తెలిసి ఉండాలి కదా అని అనుకుంటే, మరి దేవుడు కొన్ని సంగతులు కూడా మరుగు చేస్తా ఉంటాడనమాట. మరి అది మనము చూసుకోవచ్చు. ఇది ప్రావర్బ్స్ 25:2లోను ఇక్కడ ఉంటది. సంగతులు మరుగు చేయుట మరి దేవునికి ఘనత అది. రైట్? సో, అది మరుగు చేయడం వల్ల ఆమె యొక్క బాధని ఆయన చూడగలిగాడనమాట. ఆయన పాదాలు పట్టుకుందనమాట. సో, అది చూసి వెంటనే ఆ దైవజనుడు ఏం చేస్తాడు అనంటే, మరి ఆయన దగ్గర ఉన్న దండాన్ని తీసుకెళ్ళి, అంటే స్టాఫ్ ఉంటది కదా! స్టాఫ్‌ని ఇచ్చి మరి బాగు బాగు చేయడానికి మరి గెహాజీకిస్తాడు. కాకపోతే ఆమె ఏమంటదనంటే ఒక మంచి మాట మాట్లాడుతదనమాట. యెహోవా జీవం తోడు 30వ వచనం ఎవరైనా చదువుతారండి? ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ఎవరైనా సహాయం చేయండి. యాజ్ ద లార్డ్ లివ్స్ అండ్ యాజ్ యూ యువర్ సెల్ఫ్ లివ్, ఐ విల్ నాట్ లీవ్ యూ. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆమెకున్న ఎవరైనా తెలుగులో చదువుతారా? అదే సేమ్. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఆమె ఎంత అంటే బాధతో ఉంది అని అంటే, ఈ కార్యము ఒక దైవజనుడు మాత్రమే చేయగలడు అన్నది తెలుసుకుందనమాట. దట్ స్పిరిట్, దట్ డిసర్నింగ్ స్పిరిట్ షీ హ్యాడ్. అండ్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. అదే ప్రిపరేషన్తో వెళ్ళిన వ్యక్తి ఎప్పుడైతే ఆయన రాడు, లేకపోతే ఆయన దండంతో ఏదైనా గెహాజీని పంపిస్తున్నాడు అని తెలిసినప్పుడు, నో 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 ఐ నీడ్ యూ అట్ దిస్ మూమెంట్ అని యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి, అంటే అంత పెద్ద వ్యక్తి కూడా he was able to compel, right? He is able to compel and he went with her. మరి తర్వాత వచనాల్లో మనం గమనిస్తే మరి ఆయన ఆ లోపలికి వెళ్ళి ఎలీషా ప్రవక్త లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తాడనమాట. అంటే దైవజనుడైన కొన్ని విషయాలలో మరి ఆయనకి కనపరచబడలేదు ఎందుకు ఈ వ్యక్తి వచ్చింది అన్నది. తర్వాత రెండోది, ఆయన వెళ్ళిన తర్వాత దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అక్కడ దేవుని సహాయాన్ని కోరుకొని మరి ఈ బైబిల్లో రాయబడి ఉంది అని అంటే గొప్ప సంగతి కదా, మరి ఒక వ్యక్తిని తిరిగి లేపడం అన్నది. సో హీ వాజ్ ఏబుల్ టు డూ ద మిరకిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఫెయిత్ కనబడుతుంది. రెండోది ఆ ప్రిపరేషన్ కనబడుతుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది. మూడోది పర్సిస్టెన్స్ కనబడుతుంది. ఏంటి అని అంటే ఒకసారి రాడేమో అన్నప్పుడు బతిమలాడుతుంది అనమాట. బతిమలాడి మరి ఆ కాలు వదలట్లేదు అనమాట. మరి నీ జీవం తోడు, యెహోవా జీవం తోడు, నేను నిన్ను విడవను అని అన్నప్పుడు ఆమె దుఃఖాన్ని, ఆమె బాధను చూసి దైవజనుడు కూడా ముందుకు రాగలిగినాడు. అట్ ద సేమ్ టైం మరి మంచి ఆమె కావాల్సింది పొందుకుంది అనమాట. మన జీవితంలో కూడా ఎన్నో మార్లు మనము దేవుణ్ణి అడుగుతా ఉంటాము. మరి అడిగినప్పుడు మనకు ఆ విశ్వాసం ఉండాలి. ఫస్ట్ థింగ్, దేవుడు ఈ కార్యం నా పట్ల చేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. అట్ ద సేమ్ టైం మన ప్రిపరేషన్ మనం కూడా చేసుకోవాలి. మన ప్రిపరేషన్ ఏంటి అని అంటే, ఏంటి మన జీవితం ఎలాగుంది, మనం ఎలా నడుస్తున్నాం, మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఒడిదుడుకుల నుంచి లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ నుంచి ఏది ఉన్నా కానీ ఆ ప్రిపరేషన్ చేసుకొని దేవుడితో మరి సహవాసం అది చూసుకోవాలి. రెండోది. మూడోది, నీకు రానప్పుడు వ్యాకుల పడకుండా మరి నీ సహనాన్ని కోల్పోకుండా, మరి అలాగే మనం కీర్తనలు 40వ అధ్యాయము 41వ వచనం చూసుకుంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. మరి సహనంతో మరి అడగడం తెలుసుకోవాలన్నమాట. రెండోదిగా ఇదొక ఎగ్జాంపుల్ అయితే, మరి జెనసిస్ చాప్టర్, మరి ఆది కాండము
మరి 32వ అధ్యాయంలో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. 32 అక్కడ 22వ వచనం నుంచి మరి 32 దాకా 10 వచనాలు మనం చూసుకుంటే యాకోబు యొక్క జీవితం కనబడతా ఉంటది. సో యాకోబు ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు. మరి తిరిగి లాబాన్ దగ్గర ఉండి హారాను ప్రాంతంలో ఉండి మరి ఎంతో ఆస్తి సంపాదించుకున్నాడు. గొర్రెలు, మరి ఎంతో మంద మరి పిల్లలు, మరి పెళ్లి చేసుకున్న 2 భార్యలు అందరూ మరి ఉన్నారనమాట. ఎంతో ఆస్తి ఉంది. కాకపోతే ఆయన తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు మరి గమనిస్తే యబ్బోకు రేవు దగ్గర ఆయనకు ఒక బాధ ఏంటి, తన అన్న తనని చంపేస్తాడేమో అని. రైట్, తన అన్న చంపేస్తాడేమో అని ఏం చేస్తాడనమాట, తనకున్న వాటిల్లో మరి ఇంకా 32వ అధ్యాయంలోనే ముందు చూసుకుంటే ఎన్నో గిఫ్ట్లు పంపిస్తా ఉంటాడు అనమాట. పంపించిన తర్వాత లాస్ట్కి మిగిలిపోయిన తనకి ఇష్టమైన వారిని కూడా ఏంటి, తన 2 భార్యలు, మరి అలాగే 2 దాసీలు, మరి 12 మంది పిల్లలు, మరి యబ్బోకు రేవును దాటిస్తారనమాట. దాటిచ్చిన తర్వాత ఇతను ఒక్కడిగా మిగిలిపోయాడు. సో ఇక్కడ కూడా ఈయన చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ ఎ ప్రిపరేషన్. సో హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, రైట్. ఆ ప్రిపరేషన్ కనబడతా ఉంటది. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, 24 వచనం ఉంటది. ఆయన పెనుగులాడుతున్నాడు అనమాట. హీఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎ పర్సన్, రైట్. అండ్ అక్కడ ఇది కూడా చాలా కదిలించే వచనం. 26 నేను ఇంగ్లీష్లో చదువుతా, ఎవరన్నా మరి తెలుగులో కూడా చదవండి. 26లో దెన్ హీ సెడ్, లెట్ మీ గో, ఫర్ ద డే హ్యాస్ బ్రోకెన్. బట్ జేకబ్ సెడ్, ఐ విల్ నాట్ లెట్ యు గో అన్లెస్ యు బ్లెస్ మీ. తెలుగులో ఎవరైనా చదువుతారండి? ఆయన తెల్లవారుతున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. థ్యాంక్ యూ. సో ఎంత బాగుంటది కదా ఈ వచనం. మరి ఇది చూసుకున్నప్పుడల్లా మరి నాకే అనిపిస్తా ఉంటది, ఒకసారి మన ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి కావాల్సింది దొరకనప్పుడు మరి యాకోబును గుర్తు చేసుకున్నప్పుడు, అబ్బా ఈ వ్యక్తి ఆ రాత్రంతా పెనుగులాడుతున్నాడంట. అవతల వ్యక్తి ఎంత దాకా ఉన్నాడు అని అంటే, పొద్దు గుంకుతుంది, నేను వెళ్ళిపోవాలి, దేవుడితో పెనుగులాడుతున్నాడని ఆయనకి తెలియక మరి వెళ్ళిపోవాలి అని అంటున్నాడు అనమాట. అంటున్నప్పుడు ఈయన వదలడని చెప్పి మరి అక్కడ ఎముకని తొడ ఎముకని కూడా కొట్టినప్పుడు ఆ నరము విరుగుతుందంట. దానివల్ల కుంటివాడవుతాడు. కాకపోతే మరి యాకోబుని ఆశీర్వదించినట్టు కనబడతా ఉంటాయి. నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయని అన్నాడు కదా. మరి పైన కాంటెక్స్ట్ చూసుకుంటే యాకోబుకైనా ఆశీర్వాదాలు తక్కువ? పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఆయనకు ఆశీర్వాదాలు వన్ వే ది అదర్ వస్తూనే ఉన్నాయి. అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. మరి హారానికి వెళ్తే అక్కడ కూడా ఆశీర్వాదాలే. మరి ఆస్తి సంపాదించుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి కదా. ఈ ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదం. ఏంటి అని అంటే, అక్కడ ఎంత ఆస్తున్నా కానీ ఈ ఆశీర్వాదం ఏంటి అని అంటే, మరి ఈయనకున్నది భయం, ఎక్కడ వాళ్ళన్న చంపేస్తాడని. కాకపోతే హీ గాట్ దట్ సాటిస్ఫాక్షన్, గాడ్ ఈజ్ హిస్ ప్రొటెక్టర్ అని. ఎందుకు చూడండి, అదే మనం చూద్దాము. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అది నువ్వు ఎవరితో పెనుగులాడావు? దేవుడితో, అలాగే మనుషులతో కూడా పెనుగులాడి గెలిచావంట. ఉంటది కదా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు. బా, ఈ వచనం చాలా గొప్పగా రాయబడ్డదన్నమాట. అక్కడ ఈవెన్ యాకోబు కూడా నా పేరు దయచేసి
మనం 30వ వచనం చదువుకుందాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. అంటే ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు, అదే గొప్ప సంగతి అని ఆనందంతో పలుకుతున్న ఈ మాటలు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణభయంతోనే అందరినీ పంపించేశాడు. అక్కడ పెనుగులాడుతున్నాడు. పెనుగులాడిన తర్వాత దేవుని ముఖం చూసి తిరిగి నేను బతికున్నానే అని ఆనందంతో మళ్ళీ చెప్తున్నాడు అనమాట. అండ్ కొద్దిగా ముందుకి వెనక్కి లాగుంది కదా. బట్ యాక్చువల్గా ఈయన యొక్క జీవితంలో కూడా 3 అంశాలను గమనిస్తే, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఎవరిని ఆపితే నాకు ఈ ఆశీర్వాదము అని చూసుకొని మరి ఆయన పెనుగులాడాడంట. దేవునితో పెనుగులాడి మరి ఆపగలిగాడు అనమాట. నువ్వు దాటిపోకూడదు అని, ఈ రాత్రి నీతో పెనుగులాడుతున్నానంటే నువ్వు నన్ను దాటిపోతే మరి ఐ విల్ బి డెడ్, రైట్? సో అది మొదటగా గమనించగలం. రెండోది, ఆయన యొక్క ప్రిపరేషన్ ఏంటి అని చూసుకుంటే, మొత్తం తనకి కావలసిందంతా ఎంటీ చేసి పడేశాడు అనమాట. ఏంటి, తనకి ఉన్నదంతా ఎంటీ చేసుకొని వెళ్ళాడు. ఏంటి, తన ఆస్తి కానీ, తన యొక్క భార్యలు కానీ, తర్వాత కొడుకులు కానీ, ఎవరైతే నా అని అనుకున్నాడో అంతా వదిలేసి ఒక్కడిగా దేవుడి దగ్గరికి వచ్చాడు అనమాట. అదే మన జీవితంలో కూడా మనకు ఆ ప్రిపరేషన్ ఉందా? మరి నీ అవసరతల గురించి నువ్వు ఒక్కడిగా దేవుడి దగ్గరికి వస్తున్నావా? దేవుడి పాదాలను పట్టుకుంటున్నావా? లేకపోతే దేవునితో పెనుగులాడుతున్నావా? ఈరోజు నువ్వు గమనించుకోవాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకుంటావో, ఎప్పుడైతే దేవుడు ఎలాగైతే దావీదుకి మరి ఒకదాని వెంబడే ఇంకొకటి విజయాలు, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి కానీ, లేకపోతే కొడుకు తరుముతున్నప్పుడు కానీ, సౌలు దగ్గర నుంచి కానీ, మరి అలా విజయాలను చూస్తున్నప్పుడు ఇంకా అతని యొక్క విశ్వాసం పెరుగుతుంది, ఆయన యొక్క డిపెండెన్సీ పెరుగుతుంది, రైట్? సో అట్ ద సేమ్ టైం హీఈస్ వెరీ పర్సిస్టెంట్. 116వ అధ్యాయంలో ఉంటది. 116 1-2 వచనాలు చూద్దామా ఒకసారి. కీర్తనలు 116 116 1 and 2 చివరిగా ఒకసారి 100 ఎవరైనా చదువుతారా? యా. సో 116 1 and 2 చదువుతా. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును. మరి ఆ 2వ వచనంలో చూసుకుంటే, బికాస్ హీ ఇంక్లైన్డ్ హిస్ ఇయర్ టు మీ, దేర్ఫోర్ ఐ విల్ కాల్ ఆన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. సో ఈరోజు ఒకవేళ నువ్వు ఒకటి చూసి, రుచి చూసి, ఆయన దగ్గర మేలు పొంది మరి తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనుషుల దగ్గరని ఆశిస్తున్నావా? మరి ఒకసారి నువ్వు గమనించుకోవాలన్నమాట. ఎలాగైతే దావీదు రాస్తున్నాడో, ఎల్లకాలము మరి యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ విల్ కాల్ ఆన్ హిస్ నేమ్, వాట్ ఎవర్ ద హెల్ప్ యూ నీడ్, వాట్ ఎవర్ ద ప్లీ, whatever the things you want to ask, మరి you have to go and ask only Lord Jesus Christ. మరి ఆ షునేమీరాలైతే మరి దైవజన దగ్గరికి వెళ్ళింది, ఎందుకంటే he is like a mediator between you and God, right? Between Shunammite and women and Elisha is the mediator between Shunammite women and God. బట్ మనకి ఏ ఒక్క మీడియేషన్ అవసరం లేదు కదా. మరి యోహాను 14 అధ్యాయం, యోహాను 14 13 and 14 చదువుతాను. సో వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్, దిస్ ఐ విల్ డూ, దట్ ద ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ ద సన్, రైట్? ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ మై నేమ్, ఐ విల్ డూ ఇట్. మరి దేవుడు యేసుక్రీస్తు ఎంతో మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీరు నా నామమున దేని
దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు బడుటకై దానిని చేతును. సో తండ్రి మహిమపరచబడతాడు అనమాట. సో యేసుక్రీస్తున, దట్స్ వై వి ఆల్వేస్ కాల్ ఆన్ ఓన్లీ ఆన్ వన్ నేమ్. ద గ్రేటెస్ట్ నేమ్ ఈస్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామాన మనం అడుగుతా ఉంటాము. అలాగే రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ 8:34 కూడా చదువుదామండి. 8:34. హూ ఈజ్ ఎట్ ద రైట్ హ్యాండ్, అంటే నేను క్లుప్తంగా చదువుతా. హూ ఈజ్ ఎట్ ద రైట్ హ్యాండ్ హూ ఇండీడ్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. అంటే ఇక్కడ తెలుగులో చూసుకుంటే చనిపోయిన యేసుక్రీస్తే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడినై ఆయనే. అంటే హీఈస్ ద వన్ హూ ఈస్ డూయింగ్ ఆల్ ద ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఫర్ అస్ ఆన్ బిహాఫ్ అస్, రైట్? మరి ఆయన కుడి పార్శ్వాన కూర్చున్నాడు, మరి ఆరోహణమై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అంటే నువ్వు ప్రార్థన ఏం చేయాలి అనేది నీకు తెలియక ముందే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింపే సఖ్యనే మూలుగులతో నీ తరపున మరి నిన్ను ఉత్తేజపరిచి నీకు చేస్తాడని ఇంకొక దాంట్లో ఉంటది అనమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ యేసుక్రీస్తు అందరూ కలిసి మనకి తండ్రి దగ్గర మన యొక్క విజ్ఞాపనలు చేరజేస్తారు అనమాట. మరి అది గుర్తుపెట్టుకుందాం. మరి ఈ 3 ఉదాహరణలు చూసుకున్నాం కదా. మరి దావీదు తన జీవితంలో ఎంతగా మరి దేవుడి మీద ఆధారపడి ఉంటున్నాడో, మరి అలాగే అతని యొక్క నమ్మకం. వేరెవర్ యు సీ ఇన్ సామ్స్, కీర్తనలు చూసుకుంటే ఐ క్రై ఆన్ టు లార్డ్ అని అంటది. లేకపోతే ఐ ఆస్ ఫర్ మై హెల్ప్, ఎక్కడి నుంచి దొరుకుతుంది హెల్ప్ కానీ, క్రై కానీ, లేకపోతే ప్లీడింగ్ కానీ. ఈ వర్సెస్ అన్ని చాలా ఎక్కువ కనపడతాయి మన కీర్తనలో. ఎందుకనంటే ఆయనకి సహాయం ఒకే ఒక దగ్గర నుంచి వస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి హీ రిలైడ్ ఆన్ గాడ్. అలాగే ఈ షునైమిరాలు కూడా, షీ హ్యాస్ ఫేస్ దట్ షీ నోస్ వేర్ టు గో, షీ ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ అండ్ షీ పర్సిస్టెంట్లీ ప్లీడింగ్ Elisha to come to his home. Otherwise she will not go, right? At the same time, we have seen we have also seen Jacob life is like he has faith that if I let go this person tonight, I am going to die. And what did he do? So he didn't let him go, and at the same time his preparation is he was alone. He emptied himself and persistently fighting till the మార్నింగ్. సో మార్నింగ్ అయిపోతుంది, అప్పుడు దాకా ఆయన పెనుగులాడుతూనే ఉన్నాడు అనమాట. మన జీవితంలో కూడా మరి విశ్వాసం ఉండాలి, మరి అలాగే ప్రిపరేషన్ ఉండాలి. అలాగే మరి ఏదైనా రానప్పుడు మరి మనుషుల్ని చూసుకోవడం కంటే దేవుని వైపే చూస్తూ అడిగినప్పుడు తప్పక మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవుడికి ఇచ్చిన వాక్యాన్ని దీవించుగాక.